జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు అర్జునుడికి తెలియచేస్తూ, ఎవరైతే ఎడతెరిపి లేకుండా ప్రేమపూర్వకంగా నన్ను సేవిస్తూ ఉంటారో, భజిస్తూ ఉంటారో, అటువంటి వారికి నేను ఏమి ప్రసాదిస్తానని చెప్పారు. ఆయన ఇచ్చే బహుమతి ఏమై ఉన్నది అంటే తత్వజ్ఞానాన్ని వారికి ప్రసాదిస్తానని చెప్పారు. అట్టి తత్వజ్ఞాన సహాయమని వారు నన్ను చేరగలరు అని చెప్పారు. కావున మోక్షసిద్ధిని పొందడానికి అత్యంత ఆవశ్యకమైనదే ఈ తత్వజ్ఞానమును గ్రహించాలి. అటువంటి తత్వజ్ఞానము కేవలము భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది అని మనము గుర్తించుకోవాలి. కావున అటువంటి భగవద్ అనుగ్రహం కొరకు పరమాత్మ యొక్క నిరంతర స్మరణ ధ్యాస కలిగి ఉండాలని చెప్పి మనము క్రిందటి భాగములో తెలియచేసుకుందాం. అయితే దాన్నే మరికొంత భగవానుడు తెలియచేస్తూ, తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అట్టి వారిని కనికరించి వారి హృదయములందు నిలిచి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపముతో వారి యొక్క అజ్ఞాన అంధకారమును పారద్రోలుచున్నాను అని చెప్పారు. ఎవరికైతే ఈ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహము చేత తత్వజ్ఞాన ప్రసాదం అవుతుందో అట్టి వారి యొక్క హృదయాంతరాళముల యందు నేనే నిలిచి, అంటే భగవానుడే నిలిచి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపముతో వారి యొక్క అజ్ఞానానందరినీ కూడా పారద్రోలుదును అని చెప్పారు. అంటే భగవంతుడు సర్వుల యొక్క హృదయాంతరవాసి అయినప్పటికీ కూడా ఎవరెవరైతే పరమాత్మని అనురక్తితో కూడినటువంటి భక్తితో కూడినటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి స్థితిలో ఆయన భజిస్తూ ఉంటారో వారికి భగవంతుడు ఇచ్చే కానుకే తత్వజ్ఞానం అని చెప్పారు. కనుక అటువంటి తత్వజ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయనే వారి హృదయాల్లో నిలిచి అక్కడ ఉన్నటువంటి చీకటినంతటినీ కూడా పారద్రోలుతూ ఉంటారు. అలాంటి చీకటినంతటినీ పారద్రోలడానికి అక్కడే ఆయన ప్రకాశవంతమైన జ్ఞానం అనే దీపాన్ని వసంగుతారు. అటువంటి దీపం వల్ల వారిలో ఉన్నటువంటి మాయ అంతా కూడా పటాపంచలైపోతుంది అన్నారు. దీనిని బట్టి మరి గురువులు అనేవారు మనకి భౌతికములోనూ అవసరమే, కానీ అంతరములో అసలైనటువంటి జగద్గురు అయినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల కలిగేటువంటి ఈ యొక్క జ్ఞానబోధ, అంటే ఆయనే ఆ ప్రకాశాన్ని కలిగిస్తారు. కనుక మనలో అంతర్గురువుగా నిలిచేది స్వయం పరమాత్మయే ఉన్నారు. ఈ సత్యాన్ని గుర్తించి బయట నుంచి మనం ఎంతెంత జ్ఞానాన్నైతే పొందుతూ మన మనస్సునందు నిలుపుకొని తదనుసారముగా మనము సాధనలు చేస్తూ ఇత్యాదిగా మనం జ్ఞానం పెంచుకోవడం అనేది ఎంత అవసరమో అంతే విధిగా పరమాత్మ యొక్క అనుగ్రహానికి నిరంతరము కూడా దానికి సంబంధించిన విధంగా మనము మన జీవితాన్ని గడుపుకుంటూ తద్వారా పరమాత్మ అనుగ్రహం కొరకు నిరంతర ప్రార్థనాపూర్వకమైన మనసుతో నిలుస్తూ ఆ విధంగా భగవద్ అనుగ్రహాన్ని పొందడం కూడా అంతే ముఖ్యంగా గుర్తించాలి. కనుక ఎప్పటికైనా సరే ఆ హృదయములో ఉండేటువంటి మాయ అంతా కూడా తొలగిపోవాలి అంటే అది పరమాత్మ యొక్క కృప వల్లే జరుగుతుంది అని మనం దీన్ని బట్టి గుర్తించాలి. అందుకే మరి మనకి లోపల కూడా అసలైన గురువైన పరమాత్మే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. అందుకే మహనీయుల్లో మరి వారి ప్రమేయం లేకుండానే వారి లోతుల్లో ఉండేటువంటి జ్ఞానమంతా కూడా బయటకు ప్రకాశించడం చూస్తూ ఉంటాం. వారికి ఏ విధమైనటువంటి ప్రత్యేక భావన అభిమానము లేనటువంటి వారే ఉంటారు దేహం పట్ల. కానీ అంతరములో ఉండేటువంటి ఆ జ్ఞానగురువు అయిన పరమాత్మ యొక్క కటాక్షం వల్లే వారు నిరంతరము కూడా ఆ జ్ఞానాన్ని బయటికి వెదజల్లగలుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లోపలే జ్ఞానదీపం ఉంది కనుక, ఆ లోపలే ఆ జ్ఞానదీపాన్ని మనకు అందించే పరమాత్మ నిలయస్థానము కనుక ఆ విధంగా పరమాత్మ మరి తన భక్తుల్ని ఈ విధంగా అనుగ్రహిస్తానని చెప్తూ ఉంటే అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు చెప్తూ, అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్
పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వా మృషయః సర్వే దేవర్షిన్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే అని అర్జునుడు భగవానుడితో అంటున్నాడు. దేవా, పరంబ్రహ్మ పరంధామ, నీవే పరబ్రహ్మవు, నీవే పరంధాముడివి. అలాగే పరమమిత్రుడవు నీవే, పరమ పవిత్రుడవు నీవే ఉన్నావు. అలా అని అసితుడు, దేవలుడు, వ్యాసాదులైనటువంటి ఋషులు, నారదాది దేవ ఋషులు నిన్ను పురుషునిగా, శాశ్వతునిగా, దివ్యునిగా, ఆది దేవుడుగా, జన్మరహితునిగా, వ్యాపకునిగా చెబుతూ ఉన్నారు. నీవు కూడా అట్లే చెప్పుచున్నావు. కావున పరంధామ, ఇప్పుడు నీవు చెబుతున్నదంతే కూడా పూర్వం అందరూ చెబుతున్నారు. ఎవరు వారు అంటే ఆ యొక్క దేవలుడు, ఆ వ్యాసాది ఋషులు, నారదాది దేవ ఋషులు, ఇతరత్రా ఉండేటువంటి అనేక మంది మహా ఋషులు కూడా మిమ్మల్ని చెప్తున్నారు. ఏమని? మీరే పరమపురుషుడని, శాశ్వతుడని, దివ్యుడని, ఆదిదేవుడని, జన్మరహితుడని ఇత్యాదిగా వారందరూ బోధిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఎన్నో మారులు నేను వారు మిమ్ము ఆ విధముగా కొనియాడగా నేను విన్నటువంటి వాడిని. ఇప్పుడు మీ నోటి ద్వారా కూడా అదే వాక్యాన్ని వింటున్నాను. స్వామి, మీరే పరంధాముడు, నువ్వే పరబ్రహ్మవు అని చెబుతూ సర్వమేతదృతం మన్యే యన్మా వదసి కేశవా నహితే భగవన్ వ్యక్తిం ఇదుర్దేవానదానవాః. కేశవా, నీవు చెప్పినదంతయో నిజమనియే నా యొక్క అభిమతము, నా తలంపు నేను నమ్ముచున్నాను. వారందరూ ఏది చెప్పారో అది కూడా నువ్వు ఇప్పుడు నీ యొక్క తత్వాన్ని ఆ విధంగానే చెప్పావు కనుక నేను విశ్వసిస్తున్నాను. భగవంతా, నీ స్వరూపము దేవదానవులకు కూడా అగమ్యగోచరమే. నీ స్వరూపాన్ని పూర్తిగా వర్ణించడం అనేది ఆ దేవతలకు కూడా సాధ్యము కాని పని కదా స్వామి అని చెబుతూ స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, ఓ సర్వజనక, ఓ సర్వేశ్వర, దేవదేవ, ఓ జగన్నాథ, నిన్ను తెలుసుకునుటకు నీవే కావలను. కావున ఎవ్వరూ కూడా నిన్ను గురించి పూర్ణముగా వివరించడానికి ఎవ్వరూ సమర్థులు కారు స్వామి. అందరూ కూడా నిన్ను గురించి కొంత తెలుసుకుని ఆ కొంత బయటికి వారు దాన్ని వెల్లడి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నిన్ను గురించి చెప్పడానికి ఎవ్వరూ పూర్ణ సమర్థులు కారు. కావున ఓ పురుషోత్తమ, ఓ సర్వేశ్వర, ఓ జగన్నాథ, దేవదేవ, నిన్ను తెలుసుకోవడానికి నీవే కావలను. అందుకు పూర్ణ సమర్థుడు నువ్వయ్యే ఉన్నావు స్వామి అని చెబుతూ వక్తుమర్హశేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వాం వ్యాప్యతిష్టసి. నీవు ఏ ఏ విభూతులతో ఈ లోకమునందు అంతటినీ వ్యాపించి ఉన్నావో వాటి అన్నింటినీ నాకు తెలియజేయవేడుచున్నాను అని చెప్పి అర్జునుడు ఇక్కడ ప్రార్థిస్తూ, ఈ లోకమంతా కూడా నిండిపోయినటువంటి నువ్వు ఏ ఏ విధంగా ఏ ఏ విభూతులతో నిండి ఉన్నావో నాకు కొంత తెలియచేయమని అర్జునుడు భగవాన్ని ప్రార్థించాడు. ఎందుకు అంటే ఆ విధముగా పరమాత్మ యొక్క విభూతులు తెలుసుకోవడం ద్వారా ఆ భగవంతుని యొక్క భక్తిని ఇంకా అధికం చేసుకోవడానికి అది తోడ్పడుతుంది. వాటిని వేటిని దర్శించినప్పుడైనా సరే ఆ పరమాత్మ తత్వాన్ని స్ఫురణకు తెచ్చుకోవడానికి మనకి అది ఎంతో ఉపకరిస్తుంది. కనుక అర్జునుడు కూడా ఆ విధముగా జగత్తంతా నిండి ఉన్నటువంటి నిన్ను ఏ ఏ వస్తువులందు ఏ విధంగా ఏ రీతిగా నువ్వు ఏ విభూతి తత్వంతో నిండి ఉన్నావో నీ ఐశ్వర్యాన్ని నాకు కొంత తెలియచెప్పమని అర్జునుడు ప్రార్థిస్తూ కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. భగవంతుడా, నేను ఎట్లు తెలుసుకునవలను? ఏ ఏ పదార్థములందు నిన్ను నేను
ఎట్లెట్లు ధ్యానింపవలేను అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. స్వామి, నేను మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలి? ఏ ఏ పదార్థములందు ఏ రీతిగా మీరు ఎట్లు వ్యాపించి ఉన్నారో తెలియచెప్తే ఆ రీతిగా నేను ధ్యానించుకోవడానికి వీలవుతుంది కనుక నేను ఏ విధంగా ధ్యానించాలి? ఎందుకంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలిసిన వాడికి భావన అనేది సరైన విధానములో ఉంటుంది. భగవంతుని యొక్క ధ్యానములో భావన అనేది చాలా ముఖ్యమై ఉన్నది కనుక ఆ భగవంతుని యొక్క విభూతిని ఎవరైతే తెలుసుకుని ఉంటారో వారు ఆ పరమాత్మ తత్వాన్ని ధ్యానించటానికి ఎంతో అది వీలుగా ఉంటుంది. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచములో ఉండేటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరైతే ఆ విభూతుల్ని ఐశ్వర్యాన్ని తెలుసుకుని ఉంటారో ఆయా వస్తువులను కానీ విషయాన్ని కానీ దర్శించినప్పుడు కూడా అందు పరమాత్మని దర్శించడానికి అది చాలా మనకి తేలికగా ఉంటుంది కనుక అర్జునుడి యొక్క నెపంతో మనకి ఇప్పుడు భగవానుడు తన విభూతుల్ని మనకి ఆయన చెప్పబోతున్నారు. అయితే అర్జునుడు భగవాన్ని ఇలా మళ్ళీ ప్రార్థిస్తూ విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జనార్దన, నీ యోగ మహిమను నీ విభూతి రూపములను మరియు విస్తారముగా తెలియచేయము. నీ అమృత వాక్యములను ఎంత వినినప్పటికీ కూడా నాకు తనివి తీరడము లేదు అన్నాడు అర్జునుడు. అర్జునుడి యొక్క భావాన్ని ఇక్కడ తెలియచేశాడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా చెప్పేవారికి మరి వినేవారు ఎంతైతే దాని శ్రద్ధతో ఆలకిస్తూ ఉంటారో గ్రహించుకుంటూ ఉంటారో చెప్పేవారికి కూడా అంత దాన్ని చెప్పాలనిపిస్తుంది. అంత ఉత్సుకత అంటే ఎంతో ఆ యొక్క భావాన్ని బయటికి వెల్లడి చేస్తూ ఉంటారు. ఇక్కడ అర్జునుడి యొక్క శ్రద్ధా విశ్వాసాన్ని ఆయన తెలియచేస్తూ ఎంత విన్నప్పటికీ కూడా నీ అమృత వాక్యాన్ని ఇంకా వినాలనిపిస్తుంది, ఎంత విన్నా తనివి తీరట్లేదు స్వామి అని చెప్పి ఎప్పుడైతే అర్జునుడు అని చెప్పాడో చెప్తున్నటువంటి వాసుదేవుడికి పరమాత్మ కూడా ఇంకా వర్ణించాలని అనిపిస్తుంది. కావున ఆ రీతిగా అర్జునుడు తన భావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఆయన యొక్క విభూతుల్ని ఐశ్వర్యాన్ని తెలియచేయమని ప్రార్థించినప్పుడు అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తున్నారు అర్జునుడితోటి. శ్రీ భగవానువాచ హంతతే కదయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. భగవాన్ ఇట్లు చెప్తూ, ఓ కురుశ్రేష్ఠ, మంచిది కానిమ్ము, దివ్యములైనటువంటి నా విభూతులు యందు ముఖ్యమైన వాటిని కొన్నింటిని చెప్పెదను, వాటికి పరిమితి లేదు కదా అన్నారు. ఎందుకంటే యథార్థానికి జగత్తంతా పరమాత్మ యొక్క విభూతి అయ్యే ఉన్నది. పరమాత్మ యొక్క విభూతి లేనిదంటూ ఈ జగత్తులో మరొకటి ఏమీ లేదు కూడా. కానీ గుర్తు కొరకు అర్జునుడు అడిగాడు కనుక కొన్నింటిని ముఖ్యమైన వాటిని నీకు వర్ణించి చెబుతాను. ఎందుకంటే వాటికి ఇంత అని పరిమితి లేదు కనుక కొన్నింటిని మాత్రము నీకు తెలియజేస్తాను అర్జున, నీ ఎందున్నటువంటి ప్రియత్వ భావనతోటి అని చెబుతూ భగవానుడు ఇలా చెబుతూ, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవ చ. ఓ గుడాకేశ, సమస్త ప్రాణుల హృదయములందు ఉండేటువంటి ఆత్మను నేనయ్యున్నాను, సర్వభూతముల యొక్క ఆది మధ్యాంతములు నేనే అయ్యున్నాను అన్నారు. ప్రారంభములోనే భగవానుడు చెప్పవలసినటువంటి అసలైనటువంటి భావాన్ని అర్జునుడికి తెలియజేశారు. ఏమనంటే, ఆ ఇంద్రియాలను నిగ్రహించుకున్నటువంటి ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయముల్లో ఉండేటువంటి ఆత్మను నేను, అది నా యొక్క విభూతి అని చెప్పారు. ఎవరి యందు అంటే సమస్త ప్రాణులు అన్నారు, ఒక మానవుడిని చెప్పలేదు ఇక్కడ. కనుక సమస్త ప్రాణికోట్లలోనూ కూడా చైతన్యం ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే పరమాత్మ యొక్క విభూతి అయి ఉన్నదని గుర్తించాలి. దీన్ని బట్టి సర్వజీవుల యందు కూడా భగవంతుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనము విస్మరించకూడదు. అది ఎప్పుడూ కూడా మనము జ్ఞప్తిలో ఉంచుకుని సర్వజీవుల యొక్క హితవును కోరుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కావున ఈ విధంగా
సర్వజీవుల్లో ఉండేటువంటి సర్వప్రాణికోట్లలో ఉండేటువంటి ఆ చైతన్యమైనటువంటి ఆత్మయే నేనై ఉన్నాను. అలాగే తనలో కూడా అంటే నా యందు ఉన్నది కూడా అదే ఆత్మ కనుక అదే భగవంతుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా తమలో ఉన్న తామై ఉన్నటువంటి ఆత్మయే అంటే భగవంతుడే ఆత్మ కనుక ఆ పరమాత్మయే ఉన్నామనే సత్యాన్ని ఎప్పటికప్పుడు మన స్మరణలో ఉంచుకుంటూ నేను అన్యము కానే కాదు, భగవంతుని కొరకు ఎచ్చోటనో వెతకటము కాదు, ఇచ్చోటని ఉన్నటువంటి పరమాత్మకు అంకితమైపోతాను, పరమాత్మకే అర్పణ భావనతో నా మనసును ఉంచినట్లయితే ఏకీకృతం కాగలుగుతాను అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఎల్లప్పుడూ కూడా మనము ఆ ధ్యాసను నిలుపుకోగలిగి ఉండాలి. అయితే ఇంకేం చెప్తున్నారు భగవానుడు అంటే సర్వభూతముల యొక్క ఆది మధ్యమము అంతము ఈ మూడు నేనై ఉన్నానని చెప్పారు. అంటే అంతటా ఉన్నానని చెప్పారు. మొట్టమొదటి విభూతితోటి సర్వప్రాణికోట్లో ఉండే ఆత్మను నేనని చెబుతూ ఇప్పుడు సర్వభూతముల యొక్క ఆదిలోను అంతములోనే కాకుండా మధ్యమునందు ఉన్నది కూడా నేనై ఉన్నానని చెప్పారు. అంటే త్రికాలముల యందు నేనే ఉన్నానని దీన్ని బట్టి మనము గుర్తించాలి. అంటే పరమాత్మ లేనటువంటి కాలం అనేది లేనే లేదు. మనము చూస్తున్నటువంటి ఈ కంటితో చూడబడనటువంటి ఆ యొక్క సూక్ష్మమైనటువంటి భూతకోట్లన్నింటికీ కూడా ప్రారంభములో ఉన్నది నేనే, చివరికి అంతా లయమైపోయిన తర్వాత అంతములో ఉన్నది నేనే. సరే ప్రారంభమునందు ఉన్నది అంతమునందు ఉన్నది కానీ మధ్యలో చూడబడేదే ఉందా అంటే కాదండి, మధ్యమునందు కూడా నేనే ఉన్నాను. అంటే భూత భవిష్యత్తు వర్తమానముల మూడింటి యందు కూడా ఏకరూపుడై ఎవరైతే ఉన్నారో అదే పరమాత్మ తత్వమై ఉన్నది. ఈ సృష్టి యావత్తుకి కూడా ముందు నేనే ఉన్నాను, సృష్టి అంతా కూడా లయమైపోయిన తర్వాత మిగిలిది నేనే. కానీ సృష్టి నడుస్తున్నప్పుడు కూడా సృష్టిలో ఉన్నది కూడా నేనే అని దీని భావన. ఈ విధంగా మూడు అవస్థల యందు కూడా మూడు కాలముల యందు కూడా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఎప్పటికప్పుడు మనము గుర్తుకు తెచ్చుకుంటూ దాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. పరమాత్మ లేని చోటు లేదు, లేని కాలము లేదు. అన్ని కాలముల యందు పరమాత్మ తత్వం ఉంది, అన్ని చోట్లలోనూ కూడా భగవతత్వాన్ని ఉంది. కానీ అనుభవించడానికి సరైనటువంటి స్థితినే మనం ఇప్పుడు పొందవలసి ఉంది. ఆ స్థితిని మనమే ఏర్పాటు చేసుకోవలసి ఉంది. మన మనస్సుని అందుకు తగినటువంటి అర్హత కలిగిన దానిగా మనము దీన్ని తయారు చేసుకోవాలి మన సాధన ద్వారా. ఈ విధముగా భగవంతుడు తన విభూతులను తెలియచేస్తూ మొట్టమొదటిగానే ఉన్న పరమసత్యాన్ని వెల్లడి చేశారు. ప్రత్యేకంగా ఈ విభూతి ఆ వస్తువు ఈ వస్తువు ఈ కాలము ఆ కాలము అనేటువంటి వ్యత్యాసము లేకుండా అన్ని కాలముల యందు నేనే ఉన్నాను, అన్ని ప్రాణుల యందు నేనే ఉన్నానని ఇక్కడ మనకి ఈ శ్లోకము ద్వారా భగవానుడు తెలియచేయటమైనది. కానీ అర్జునుడు అడిగాడు కనుక గుర్తు కొరకు భావన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనే స్థితిలో భగవంతుని యందు ఇంకా భక్తిని విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు ఉపకరించే విధంగా కొన్ని విభూతుల్ని మన ముందు ఉంచబోతున్నారు ఇప్పుడు పరమాత్మ. మేలైనటువంటి వాటిల్లో కొన్నింటిని మనకిప్పుడు తెలియజేయబోతూ ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి అన్నారు. విష్ణు భగవానుడని చెప్తాం, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆదిత్యుల్లో విష్ణువు అనేటువంటి ఆయన్ని నేనై ఉన్నాను. ఆదిత్యులందరూ దేవతల యొక్క సముదాయమైనటువంటి ఆదిత్యుల్లో అందులో విష్ణువు అనేటువంటి వారి యందు నేను విశేషముగా ఉన్నాను అర్థము. విష్ణువు నేను అంటే అక్కడ మిగతా వారిలో లేరు అని కాదు. ఆ విష్ణు తత్వములో పరమాత్మ యొక్క అంశము అత్యధికముగా అది బహిర్గతమవుతూ ఉంటుంది. ఈ విష్ణువే సమస్త లోకానికి కూడా ఆయనే ఇదంతటికి కూడా ఆధారమని చెబుతూ ఉంటాం. అంటే దీనంతటినీ పాలన చేస్తూ ఉండేటువంటి వాడు, స్థితి చేస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి విష్ణుతత్వము ఎవరై ఉన్నారంటే నేనే. ఇదే పరమాత్మ యొక్క అంశ కనుక ఆ విష్ణువే భగవానుడని చెప్తున్నాం మనం. కనుక ఆదిత్యంలో విష్ణువు అనేటువంటి వాడిని నేను. అలానే
ప్రకాశించేటువంటి వస్తువులలో చండ కిరణుడనేటువంటి సూర్యుడనేటువంటి వాడిని నేను. అక్కడేమో పాలించే వారిలో ఆదిత్యుల్లో విష్ణువుని నేనని చెప్పారు. అలాగే ఇక్కడ ప్రకాశములోకెల్లా ప్రకాశవంతుడైనటువంటి చండ కిరణుడైనటువంటి సూర్యుడిని నేను, అందుకే ఆయన సూర్య భగవానుడు అంటారు. ఆ విధముగా సూర్యుడిలో ఎవరున్నారు? మళ్ళీ పరమాత్మ యొక్క అంశ వల్లే సూర్యుడు అంత ప్రకాశముగా తేజస్సుతో వెలుగొందుతున్నాడు. కనుక మనం సూర్యుడిని చూడగానే మనకి ఏది గుర్తు రావాలి అంటే పరబ్రహ్మతత్వమే గుర్తు రావాలి, పరమాత్మయే గుర్తు రావాలి. అందుకే ఆ సూర్యునికి ప్రతినిత్యము కూడా నమస్కరించాలని చెప్పడం. ఆ విధముగా ఈ వాక్యాన్ని మనము గుర్తులో పెట్టుకుని ఆ పరబ్రహ్మమే సూర్యుని యందు నెలకొని ఉన్నది అనేటువంటి భావన చేత నమస్కారం చేస్తూ ఉంటాం. అదే సూర్య నమస్కారం అవుతుంది. ఈ విధముగా ఆ చండ కిరణుడుగా ఉండేటువంటి సూర్యుడినే నేనై ఉన్నాను. అలాగే మరుత్తులలో మరీచి అనేటువంటి వాడిని నేను. నక్షత్రముల్లో అంటే చుక్కలలో చంద్రుని నేను. అన్ని నక్షత్రాల కంటే ఇది పెద్ద నక్షత్రం, మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది కనుక ఆ విధముగా చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. కావున అటువంటి నక్షత్రముల్లో చంద్రుని నేను. ఉత్తమ అంశ అంతా కూడా నేననే చెబుతున్నారు పరమాత్మ. ఎక్కడెక్కడెక్కడ ఈ విభూతుల్లో ఎక్కడ ఉత్తమమైనది ఉందో భూతాల్లో అది అంతయు కూడా నేననే మనకి వెల్లడి చేస్తూ అదంతా పరమాత్మ అంశగానే మనము గుర్తించగలిగి ఉండాలి. అలానే వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదమును నేనయ్యున్నాను. దేవతలలో దేవతలకి అధిపతి అయినటువంటి ఇంద్రుడును, దేవేంద్రుడును, దేవతలందరికీ కూడా అధినాయకుడైన కనుక ఆ దేవతల్లో ఎవరిని నేను? దేవేంద్రుడై ఉన్నాను. వేదముల్లో సామవేదమునై ఉన్నాను. అలాగే ఇంద్రియములన్నింటికంటే కూడా ఇంద్రియాలకు రాజు ఎవరంటే మనస్సు. మనస్సు యొక్క అధీనములోని ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కనుక ఇంద్రియాలన్నింటికంటే గొప్పదైనటువంటి ఆ ఇంద్రియాల్లో మనస్సుని నేను. భూతముల ఎందలి అన్ని భూతముల్లో ఉండేటువంటి చైతన్యమును నేనే. చేతనాశక్తి, ఆ కదిలే శక్తి ఎవరిది అంటే పరమాత్మదిగానే గుర్తించాలి. అలా ఉత్తమ అంశములన్నీ కూడా మనకి తెలియజేస్తూ రుద్రాణాం శంకరచ్చాస్మి విత్తేశో యక్ష రక్షసాం వసూనాం పావకచ్చాస్మి మేరు శిఖరినామహం. రుద్రులలో ఏకాదశ రుద్రులు ఉంటారు. ఆ రుద్రుల్లో శంకరుడు అనేటువంటి ఆయన నేనై ఉన్నాను. అలాగే యక్ష రాక్షసుల్లో కుబేరుడను, వసువులలో పావకుడును అనేటువంటి వసువునై ఉన్నాను. పర్వతముల్లో మేరు పర్వతమునై ఉన్నాను. కనుక మనకు ఉండేటువంటి శంకరుడు అనేటువంటి భగవానున్నే మనము రుద్రుడుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈయనే ఏకాదశ రుద్రులుగా చెప్పబడుతూ మరి 11 మంది రుద్రుల్లో ఈ శంకరుడు అనేటువంటి వారి యందు భగవంతుని యొక్క అంశ విశేషముగా ఉన్నది కనుక వారిని మనము విశిష్టతగా కొలుస్తూ ఉంటాం. అయితే రుద్రుల్లో శంకరుడును, యక్ష రాక్షసుల్లో కుబేరుడునై ఉన్నాను. ఆ యక్షుల్లో కల్లా గొప్పవాడైనటువంటి కుబేరుడునై ఉన్నాను. వసువులని చెప్పబడే అష్ట వసువుల్లో పావకుడు అనేటువంటి వసువుని నేనై ఉన్నాను. అలాగే పర్వతాల్లోకెల్లా మేటి శిఖరము కలిగినటువంటి పర్వతమే మేరు పర్వతం. ఎవరైనా స్థిరంగా ధైర్యంగా ఉంటే మేరు పర్వతములంతటి స్థిరుడు అని చెప్తారు. అటువంటి పర్వతరాజముల్లోకెల్లా గొప్పదైనటువంటి ఆ మేరు పర్వతమునే నేనై ఉన్నాను అని చెబుతూ పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీ మహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ, పురోహితుల్లోకెల్లా ప్రముఖుడైనటువంటి దేవతల గురువైనటువంటి బృహస్పతిని నేనై ఉన్నాను అన్నారు. ఇంతకుముందు దేవేంద్రుడు నేనై ఉన్నానన్నారు. అక్కడ దేవతల్ని పాలించేటువంటి అధినాయకుడుగా ఇంద్రుడు చెప్పి దేవేంద్రుడు నేనై ఉన్నా అన్నారు. ఇక్కడేమన్నారు? దేవతల్ని నడిపించడానికి తన యొక్క పౌరోహిత్యంతో నడిపిస్తున్నటువంటి కులగురువుగా ఉండేటువంటి ఆ బృహస్పతిని నేను అన్నారు. అంటే నడిపించువాడు, నడుచువాడు, రాజు, మంత్రి అన్నీ కూడా తానయ్యే వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ.
అలానే మరి ఆదిత్యుల్లో విష్ణువునంటే రుద్రుల్లో శంకరుని అన్నారు. దీన్ని బట్టి కూడా మనము విష్ణువుకి శంకరుడికి ఎట్టి భేదము లేదనే సత్యాన్ని కూడా గుర్తించాలి. అక్కడ ఆదిత్యుల్లో ఆయనే విష్ణువుగా ఉన్నాడు, ఇక్కడ రుద్రుల్లో ఆయనే శంకరుడుగా ఉన్నాడు. కానీ ఏదైనా ఒక తత్వంతో నిండి ఉంది, రూపాలు క్రియలు వేరు. అక్కడ విష్ణుతత్వంగా ఉండి జగత్తుని పాలిస్తూ ఉంటే ఇక్కడ రుద్రతత్వంతో ఉండి జగత్తుని లయకారకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమై ఉన్నది. ఈ సత్యాన్ని గుర్తించి మనలో కొప్పెట్టుకునేటువంటి భేదాల్ని మనము తగ్గించుకోవాలి, విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ పురోహితుల్లో ప్రముఖుడైన బృహస్పతిని నేనే ఉన్నాను, అదే విధముగా సైన్యాధ్యక్షుడుగా ఉండేటువంటి సేనాపతుల్లో కుమారస్వామిని నేనే ఉన్నానన్నారు. ఎందుకంటే కుమారస్వామి ఈ స్కందుడు దేవతలందరికీ కూడా సైన్యాధ్యక్షుడై ఉన్నాడు. ఈయన జన్మతః కారణజన్ముడుగా, అంటే ఒక్కొక్క కార్యము నెరవేర్చడం కొరకే పుట్టినటువంటి వాడు. అలా పుట్టినటువంటి కుమారస్వామి జననమే చాలా విశిష్టతో కూడి ఉంటుంది కనుక ఆ సైన్యాధిపతుల్లోకెల్లా కుమారస్వామిని నేను తారకాసురుడనేటువంటి రాక్షసుణ్ణి వధించడము కొరకు దేవతలందరూ కలిసికట్టుగా ఈయన్ని ఉద్భవింపచేశారు. వారందరి యొక్క శక్తిని ఈ పిల్లవాడికి వారి యొక్క శక్తిని దారిపోసి ఈయన్ని చాలా బలవంతుడుగా చేసి ఆ తారకాసుర వధ అనేది నిర్వహిస్తారు. కనుక శంకరుడికి ఆ యొక్క ఋషిపత్నులకి కలిగేటువంటి పుత్రుడు వల్ల మాత్రమే నాకు మరణము అని చెప్పి వరాన్ని పొందాడు తారకాసురుడి రాక్షసుడు. ఎందుకంటే ఇది అసలు సంభవము కాదు కదా అని వాడి ఉద్దేశ్యం. రాక్షసులందరూ ఇట్టి వరాలే కోరి ఉన్నారు ఎన్నో మారులు. అంటే ఏదైతే సంభవము కాదో అటువంటి దాన్ని వారు వరంగా పొంది తమకు మరణము లేదు అని గర్వించేవారు. కానీ ఏదో విధముగా ఆ అసంభవము కూడా సంభవము చేసి వారిని హరింపజేయటం జరిగింది చరిత్రలో. అలా ఎంతోమంది రాక్షసులు వధింపబడ్డారు. అదే విధముగా ఈ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు కూడా ఒక నక్షత్రం మాదిరిగా ఉండి తపస్సు చేసి బ్రహ్మాది దేవతలతో వరాన్ని పొంది మరణము లేని వరం కావాలనుకుని కోరుకొని దానికి తగినట్టుగా ఏం వరం కోరుతాడు అంటే ఆ యొక్క పరమేశ్వరుడు ఈశ్వరుడికి, అంటే ఆ శంకరుడికి ఋషిపత్నులు వారందరూ కూడా మహాపతివ్రతలు. అటువంటి వారికి కలిసి కలిగినటువంటి బిడ్డ వల్ల తనకి మరణమని కోరితే అది సంభవము కాదు అని చెప్పి వాడి యొక్క ఉద్దేశమై ఉంది. కానీ అది సంభవము చేశారు దేవతలు అతన్ని వధించడం కొరకు. అంటే ఆ యొక్క అమ్మవారి ఆ పార్వతీదేవి తమ యొక్క యోగ శక్తితోటి ఆ ఋషిపత్నుల యొక్క అందరి రూపాలని గ్రహించినటువంటిది ఆ శంకరునితో కూడి అలా సప్తఋషులో ఒక అరుంధతి యొక్క రూపాన్ని మాత్రం గ్రహించలేనటువంటిది మిగతా రూపాలను గ్రహించి ఆ విధముగా ఆమె ఈ బిడ్డను ప్రసాదించింది. అతనే కుమారస్వామి. పుట్టుకతోనే అతను దేవతాకార్యం నిర్వహించాడు, సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. కనుక సేనాపతుల్లో కుమారస్వామిని నేను, అలానే జలాశయముల్లో సముద్రమును నేనని చెప్పారు. అది అన్నింటికంటే గొప్పగా నీటితో నిండి ఉండేది. అది దాని లోతెంతో ఎవరికీ తెలియదు కనుక అటువంటి గొప్పదైన సముద్రము నేనని చెబుతూ భగవాన్ ఇంకా కొన్ని విభూతులు మనకి తెలియజేస్తున్నారు. ఇవి మనము వచ్చే భాగంలో మరికొంత వివరించుకుందాం. హరి ఓం తత్సత్.